వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ పప్పుల పొడి తయారు చేయబోతున్నాను. దానికోసం కావాల్సింది తెల్లగడ్డలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే నల్ల మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు. కప్పు మినపప్పుకి అరకప్పు పచ్చిశనగపప్పు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది కాస్త వేడయ్యాక ముందుగా తీసుకున్న 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల మిరియాలు దోరగా వేపుకోవాలి. తర్వాత అదే పాన్లో మినపప్పు ఉంది కదా, మినపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి. మినపప్పు వేగినట్టు మంచి స్మెల్ వస్తుంది. అలాగా వేపుకున్న మినపప్పుని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా శనగపప్పుని కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వేపుకున్న వీటన్నిటిని పౌడర్ చేసుకున్నాను. ఇందులో తెల్లగడ్డలు కూడా వేసుకొని స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. దీన్ని బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 3 months నుంచి 6 months దాకా నిలువ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ మిరియాలు వేసిన పొడి కదా ఇది, ఈ క్లైమేట్ చేంజెస్కి మనకి బాగుంటుంది. జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా. ఈ పొడిని కొంచెం వేడి నెయ్యి వేసుకొని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ క్రేజీ నీతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.